ఈరోజు కొద్ది బాధాకరమైన మా కార్యకర్తే కాదు, నాకు కుటుంబ సభ్యురాలు మాదిర పొద్దున లేచి అన్న అన్న అనుకుంటా అన్ని పనులకి ఎక్కడికి పోయినా కూడా తిరిగే నా చెల్లెలు శ్రీ దుర్గ మరణించి ఈరోజుకి 1 సంవత్సరం అయింది. నిజంగా కూడా ఆ లోటు ఏమిచ్చి తీర్చుకోలేము. ఒకటైతే చెప్పగలుగుతా, వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికీ నేను ఈ చిత్తూరులో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మా శ్రీ దుర్గ కోరిక ఎప్పుడు కూడా వచ్చి ఈ రోడ్డు వేయాలి, ఈ రోడ్లో పిల్లలు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రోడ్డు విషయానికే కొట్లాడేది. భగవంతుడు పాపం తను ఉన్నంగా చేయలేకపోయినాము. అయితే తన జ్ఞాపకార్థం ఈ రోడ్డుకు కూడా శ్రీ దుర్గ వీధి అని నామకరణం చేయడం సంతోషకరం. నాకు శ్రీ దుర్గ నగర్గా నామకరణం చేయడం చాలా ఆనందం. అలాగే వారి కుటుంబ సభ్యులకి నిజంగా కూడా మా వంతు మేము ఇంకా ఏమీ చేయలేకపోయినాం. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటూ ఇంకా రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా మా పార్టీలో కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి, ఎందుకురా అంటే ఎప్పుడు కూడా పార్టీ అని పనిచేసిన అమ్మాయి, ఇప్పుడు షణ్ముఖం అన్న కావచ్చు, చందు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎంతో యాక్టివ్గా పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి శ్రీ దుర్గ లేని లోటు ఆ కుటుంబ సభ్యులు మాకు పార్టీలో వారంతా కూడా ఇంకా మా అమ్మాయి లేని లోటు నేను తీరుస్తానంటూ షణ్ముఖం అన్న, మా చెల్లెలు లేని లోటు నేను తీరుస్తానంటూ చందు కూడా పార్టీకి చాలా వెన్నుదన్నుగా ఉంటారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా కూడా శ్రీ దుర్గ మాతోనే ఉంటుందని భావిస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చిన మా తెలుగు మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పార్టీలో. వారితో పాటు చాలా యాక్టివ్గా పనిచేసే అమ్మాయి, వాళ్ళకంతా చాలా బాధ. అయితే ఈరోజు ఒక సంతోషం ఏమంటే, ఆ అమ్మాయి పేరు పైన ఈ నగరు, ఈ రోడ్డు, ఆమె కోరికని తీర్చావని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి నాకు బాధలో కూడా ఒక చిన్నపాటి ఆనందం ఏమంటే, ఒక మనిషి లేకపోయినా ఎప్పటికీ మనతో ఉండే విధంగా ఆ వీధి పేరు కావచ్చు, తన పేరుని పలుకుతూ ఉన్నాము అంటే తను మనతో కూడా ఉన్నట్టే భావిస్తూ ఈ పని చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా బిడ్డ చనిపోయి 1 సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కూడా నేను 40 సంవత్సరాలు ఈ పార్టీకి చేసిన సేవలు, నా కూతురు ఈ పార్టీకి 3 సంవత్సరాలు చేసిన సేవలు 2 ఒకటిగా భావిస్తాను. 40 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం, పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేయడం మా కుటుంబానికి నాకెంతో గౌరవం, గర్వంగా కూడా ఉంది. దురదృష్టవశాత్తు మా నుండి దూరమైన ఆమె లేని లోటుని మా ఎమ్మెల్యే గారు, వయసులో చిన్నవాడైనా నేను నిజంగా కూడా అతని పాదాలకు నమస్కరించాల్సిన సమయం. ఎందుకంటే ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఈ రోడ్డు విషయం పైన కానీ ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డలాగే మెలిగినట్లు సందర్భం. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా నేను బయట ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారు కుటుంబం అంతా కూడా రాత్రి అంతా కూడా, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ అయినా, ఆయన భార్య, ఆయన తమ్ముడు, ఆయన తండ్రి, కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి తన ఇంట్లో ఒక బిడ్డను కోల్పోయినట్టుగా భావించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 165 రోజులు కూడా మా కుటుంబానికి, ఆ బిడ్డకు ఆమె చేపట్టాల్సిన కార్యక్రమాన్ని, ఆమె కోరుకున్న కోరికను ఈరోజు 25 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు కానీ ఆమె చరిత్రలో మిగిలిపోయే విధంగా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఫలితాలు ఎప్పుడు ఉంటుందనే దానికి ఇది ఒక్కటే నిదర్శన. కష్టపడిన పనిచేసిన కార్యకర్త దూరమైన ఆ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా జీవితంలో సమాజంలో బతుకున్నట్టుగా గుర్తింపుగా కూడా మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని కౌన్సిల్లో దుర్గానగర్ అనేటువంటి పేరుని ప్రతిపాదించి దాన్ని పాస్ చేయించి ఈ స్ట్రీట్కు శ్రీ దుర్గా స్ట్రీట్గా నామకరణ చేసి చిరస్థాయిగా ఆమె అందరి గుండెల్లో ఉండే విధంగా చేసినటువంటి పరిస్థితిని మా కుటుంబం ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆయన రాజకీయాల్లో ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉండినా ఆయన కుటుంబ పరంగా మేము కుటుంబ సభ్యుల్లాగా, మా కుటుంబం అంతా కూడా ఆ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక సేవకుల్లాగా పనిచేస్తాం. ఎందుకంటే చిన్న వయసున పెద్ద మనసుతో చేసే కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా ఆ బిడ్డ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా గురిజాల ఎమ్మెల్యే, గురిజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు, భవిష్యత్ రాజకీయాలు ఉన్నంత వరకు, రాజకీయాలు ఉన్నా లేకపోయినా
షణ్ముఖం కుటుంబం అనేది ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా శిరస్సు వంచి మేమందరం కూడా సేవకులుగా పనిచేస్తామని కూడా ఆ బిడ్డ ఫోటో ముందు చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. గతంలో ఆమె జయంతి రోజు చెప్పిన వెంటనే ఆ రోజు మంత్రి గారిని తీసుకొచ్చి అక్కడ రోడ్డు ఇనాగరేషన్ చేయడం, మళ్ళీ ఈ రోజు 2 నెలల తిరగకుండా వర్ధంతి రోజు వచ్చి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక్కో కార్యక్రమం పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చి రావడం, దీనంతా కూడా చేయడం అనేది మాకు నిజంగా కూడా చిరస్థాయి కూడా మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందనే దానికి ఎంతగానో నిదర్శనం ఏమీ లేదు. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కార్యకర్తలుగా ఆ పార్టీని నమ్ముకునేటప్పుడు మేము ఎప్పుడు కూడా ఆ పార్టీ వెన్నెనక ఉండి మా వంతు కృషి చేస్తామని కూడా మేము తెలియజేస్తూ, ఆ బిడ్డలు లేని లోటు తెలిసిన ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ఆ బిడ్డ చనిపోయే వర్ధంతి రోజు అయినా చాలామంది ఆడబిడ్డలు పుట్టినరోజులు అయితే కూడా చాలా రోజులు వాళ్ళు జరుపుకునే సందర్భంలో బాధపడుతున్న సందర్భం. ఆ బిడ్డలందరూ కూడా నా బిడ్డలలాగా చూసుకుంటూ ఆ బిడ్డలకు అందరితో కూడా మా వంతు సహకారం వారికి అందజేస్తూ పార్టీని, మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ మా మేయర్ అముద గారు కానీ, మా చూడ చైర్మన్ కటారి హేమలత గారు కానీ, సహకరించిన పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ కూడా మా కుటుంబ పరంగా కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలియజేస్తూ